హలో. ఫోన్ మోగుతుంటే ఎంతసేపు ఏం చేస్తున్నావు? నానా అది షూ పాలిష్ చేసుకుంటున్నా. నువ్వు పోలీస్ చేసుకుంటున్నావా? అదేంటి నాన్న అడుక్కు తింటున్నావా అన్నట్టు అడిగావు. ఇంతవరకు నా కొడుకు మగాడు అనుకున్నా, ఇప్పుడు మొగుడు అయిపోయావు. రెంట్కి తేడా ఏంటో. షూ పాలిష్ మీ ఆవిడతో చేయిస్తే మొగాడివి, నువ్వు చేస్తే మొగుడివి. అబ్బా నానా, నా లైఫ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ తో ఉంది. నువ్వు నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేసి చంపకు. అసలు ఇప్పుడు ఫోన్ ఎందుకు చేసావు చెప్పు. చిన్నోడికి హైదరాబాద్ లో సీట్ వచ్చింది. నేను ఇన్నిసార్లు చెప్పాను మీరు వాళ్ళు ఇచ్చే ఆఫర్కి మోసపోవద్దని. కేజీ బంగారం ఇస్తాం, సాయంత్రం కార్ ఇస్తామంటే మీరు లగెత్తుకుంటే వెళ్ళి షాపింగ్ చేస్తారు. చివరికి వాళ్ళు ఏ సోఫానో కుర్చీయో ఇస్తారు, దానికోసం మీరు ఇక్కడ దాకా వస్తారు. అవసరమా? ఏ నోర్మై రాస్కల్, వాడికి వచ్చింది సోఫాను కూర్చునే కాదు, కాలేజీలో సీట్. కాలేజీ సీటా? సారీ నాన్న. వాడు రాత్రి బయలుదేరాడు, వెళ్ళి రిసీవ్ చేసుకో. అలాగే నాన్న, ఉంటాను. అయ్య బాబోయ్, ఏమాయ్ ఇదొక్కతే. ఎంతసేపే? ఏంటి నోరు లెగుస్తుంది? సారీ లక్ష్మి, ఇప్పుడే నాతో మాట్లాడితే అక్కడ కరెంట్ ఇక్కడ పాస్ అయింది. నీకు బ్రేకింగ్ న్యూస్ చెప్పనా? ఏంటి? మా తమ్ముడు గారికి ఇక్కడ కాలేజీలో సీట్ వచ్చింది, వారు వస్తున్నారు. నాకు తెలుసు. నాకు ఇప్పుడే కదా తెలిసింది. అప్పుడే నీకెలా తెలుసు? 1 వీక్ బ్యాక్ మీ తమ్ముడే ఫోన్ చేసి చెప్పాడు. మరి నాకెందుకు చెప్పలేదు? మీకు చెప్పమని నాకు చెప్పలేదు. ఇదిగోండి, ఈ ఉప్మా తీసుకుని ఆఫీస్కి బయలుదేరండి. పోకిరి నుంచి మొదలైంది. ఉప్మా సరే, చట్నీ అది? ఉప్మా చేయమని చెప్పారు కానీ చట్నీ చేయమని చెప్పారా? సర్లే, వాడికి అడ్రస్ తెలియదు కానీ కొంచెం ఫోన్ దగ్గర ఉండు. అక్కర్లేదు, బుజ్జిగాడికి 300 ఇచ్చి రిసీవ్ చేసుకోమని పంపించారు. ఇంకా రాలేదేంటి? వస్తుంది, నా కోసం తప్పకుండా వస్తుంది. ఎరా బుజ్జిబాబు, ఎవరి కోసం సర్చింగా? సర్చింగ్ కాదు, తెలిసిన వాళ్ళ కోసం వెయిటింగ్. ఓహో, మీ నాన్న వస్తున్నాడా? నాన్న తొక్కులో నాన్న నా కోసం వాడు వేచాలి కానీ వాడి కోసం నేను వేచాను, తెలుసుకో. మీ అమ్మ వస్తుందా? అమ్మ ఇంత ఉన్నప్పుడు జన్మమిచ్చి, ఇంత అయ్యే వరకు పాలిచ్చి, ఆ తర్వాత సెర్లాక్ ఇచ్చి, ఆకలేసేప్పుడు బిర్యానీ ఇచ్చి, జ్వరం వచ్చినప్పుడు మందిచ్చి, ఇలా జీవితంలో ఏమీ ఆశించకుండా ఏదో ఒకటి ఇచ్చే ఆ అమ్మ కోసం లైఫ్ లాంగ్ వెయిట్ చేసిన తప్పేం కాదు. కానీ ప్రస్తుతానికి అమ్మ రావట్లేదు. మరెవరు? మీ అన్న ఇస్తున్నాడా? అన్న మీ ఫ్రెండ్స్ వస్తున్నారా? కాదా? మరి ఎవరు? నువ్వు కేటగిరీ మిస్ చేసావోయ్, దట్ ఈస్ లవ్. లవర్ వస్తుందా? రావాలని కోరుకుంటున్నాను. ఏ సైడ్ నుంచి చూసినా 10కి అటు ఇటు లేవు. అప్పుడే ప్రేమిస్తున్నావా? నేనే ప్రేమిస్తున్నాను, కానీ అక్కడ ఇంకా ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు. ఓహో, వన్ సైడ్ లవ్వా? వన్ సైడ్ నుంచి వెళ్తే లేట్ అవుతుందని ఆల్ సైడ్ నుంచి ట్రై చేస్తున్నాను. కాంపిటీషన్ ఎక్కువ కదా. పడుతుందని గ్యారెంటీ ఉందా? పడాలని ఆశ ఉంది. పడకపోతే ట్యాంక్ బండ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటావా? స్మాల్ కరెక్షన్. ఏంటి? నిన్ను హత్య చేసి తోసేస్తా. హలో. హాయ్ బుజ్జి. హాయ్ చిటి. ఎందుకు ఎర్లీ మార్నింగ్ ఎస్ఎంఎస్ చేసావు? అంటే ఫోన్ చేస్తే నీకు నిద్ర డిస్టర్బ్ అవుతుందని. యు ఆర్ సో స్వీట్. 1 minute. ఎందుకమ్మా అర్జెంట్ గా రమ్మన్నావు? నీకు ఐస్ క్రీమ్ కొని పెడతామని. అవునా? థ్యాంక్ యూ బుజ్జి, ఐ లైక్ యూ. ఐ లవ్ యూ ఎప్పుడు చెప్తావు? సరే రా. ఇట్స్ వెరీ హాట్ నా. నెక్స్ట్ టైం ఏసీ పాలకి వెళ్తాం. 1 minute. హియర్. ఎక్స్క్యూజ్ మీ. టిప్స్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. రోజు చిల్లరేగా తెస్తావు, ఈ రోజు ఏంటి నోట్లో తెచ్చావు? మీ డాడీ జేబులోంచి ఏమైనా రాబరీ చేసావా? మై డాడీ దట్ క్రేజీ మ్యాన్. మా డాడీ పాకెట్ నుంచి డే అండ్ నైట్ రాబరీ చేసిన 1 రూపాయి దొరుకుతుంది. మరి నోట్లు ఎక్కడవమ్మా? ఈ నోట్లా నా చిరకాల శత్రు మా బాబాయిని రిసీవ్ చేసుకోమని మా అమ్మ ఇచ్చిన డబ్బు. మీ బాబాయ్ శత్రువా? యు డోంట్ నో ద స్టోరీ. ఐ విల్ టెల్ యూ. దిస్ ఇస్ మై చిన్ననాటి విషాద ఫుడ్ గాదా. వంటలే రాని మా అమ్మని వీరవంట నారి అని మా నాన్న కట్టారు. కట్టిన తర్వాత కష్టాలు తప్పవని మా అమ్మ ఇచ్చే చెత్తని అమృతంలా ఫీల్ అయ్యి మా నాన్న తినేవాడు. కానీ మా బాబాయ్ ఉన్నాడే, ఆ చెత్తంతా నా నోట్లో కుక్కి వాడు మాత్రం చక్కగా రెస్టారెంట్ లో వెళ్ళి ఫ్రైడ్ రైస్ తింటాడు. అందువల్ల అప్పుడు సల్మాన్ ఖాన్ లా ఉండే నా బాడీ ఇప్పుడు పాప్కార్న్ లా తయారైపోయింది. అందుకే వాడంటే నాకు కసి పగ సెంచారు. అప్పుడే వచ్చేసాడు బాబాయ్. అప్పుడే వచ్చేసావేంటి బాబాయ్? ఇడ్లీతో ఫైట్ చేసినట్టున్నా. పూన్ పనికి రాదు బాబాయ్, కత్తితో నరుకు, అప్పుడే కట్ అవుతుంది. అయినా అప్పుడే వచ్చేసావేంటి బాబాయ్? అంటే సిటీ అంతా కాలరిపోయేలా 3 రమ్మంటావరా? చాచా, నేనెందుకు అలా అంటాను బాబాయ్? నీ ఫేస్ రియాక్షన్ చూస్తే అలాగే ఉందా? నా ఫేస్ ఎక్స్ప్రెషన్ అలాగే ఉంటుంది బాబాయ్.
అంటే అయినా రే నువ్వు నన్ను రిసీవ్ చేసుకుంటా అని చెప్పి అమ్మ దగ్గర 300 తీసుకుని ఎక్కడికి వెళ్ళావరా? నేను రిసీవ్ చేసుకోవడానికి వచ్చాను బాబాయ్. మరి నాకు కనపడలేదేంట్రా? ఇంతసేపు నేను అక్కడే వెయిట్ చేశాను, నువ్వే నాకు కనపడలేదు. ఎంతసేపటికి నువ్వు రాపోయేసరికి మా అమ్మ చేత పట్టి తినాలని భయపడి టాక్సీ పట్టుకుని మళ్ళీ ఊరెళ్ళిపోయావని తిరిగి వచ్చేసాను. అసలు నా కోసం నువ్వు ఎక్కడ వెయిట్ చేసావరా? అరైవల్స్ లో. అరైవల్స్ ఏంట్రా? అరైవల్స్ తెలీదా బాబాయ్? అదే బాబాయ్, ఫ్లైట్ వస్తుంది, ఆ తర్వాత బస్ లో అందరు ఎక్కుతారు, అక్కడ జనాలు బోర్డులు పట్టుకొని నిల్చుంటారు కదా, వెల్కమ్ ఎయిర్పోర్ట్ కిందకి వెళ్ళావరా? నువ్వు ఎయిర్పోర్ట్ లో లేవా? అంటే నువ్వు ఫ్లైట్ లో రాలేదా? ఫ్లైట్ లో రావడానికి నేను బిర్లాకి బామర్దిని అంబానీ కల్లుండి అనుకున్నావరా? అంటే బాబాయ్ నువ్వు వైజాగ్ నుంచి ఇక్కడ దాకా నడుచుకొని వచ్చావా? నాతో మాట చూపెట్టే సైకిల్ తీసి నీకు పంపించేవాడు కదా బాబాయ్. ఏంటి బాబాయ్ నువ్వు? నేను మరీ ఎంత ఎదలా కనిపిస్తాను నీకు? నువ్వు చాలా షార్ప్ బాబాయ్. ఏరా స్కూల్కి టైం అవుతుంటే కబుర్లు చెప్తూ కూర్చున్నావు. త్వరగా టిఫిన్ తిని బయలుదేరు యాదవా. ఒక్కసారి టిఫిన్ చేసినందుకే 2 సార్లు వామిట్ చేశాను, మళ్ళీ టిఫిన్ అంటుంది. తీరింది నాకు. నవ్వుతున్నావా? నవ్వరా నవ్వు. నేను చేసే ఈ వర్క్ కి ఈ 2 రోజులు నువ్వు మళ్ళీ వైజాగ్ పారిపోకపోతే నా పేరు బుజ్జిగాడు మేడ్ ఇన్ హైదరాబాద్ కాదురా. ఈ ఫ్రంట్ పోర్షన్ అంతా 15 days లో అయిపోద్దండి. ఓకే, మరి ఆ కార్నర్ బ్లాక్ మీ సంతకం ఫోర్జరీ చేసి ₹1 పారిపోయింది వీడే బాస్. పారిపోతే పట్టుకోలేను అనుకున్నావు కదూ? రాయ్, ఆ దేవుడి దృష్టి నుంచి అన్నా తప్పించుకోవచ్చేమో గాని ఈ దేవరాజ్ టార్గెట్ నుంచి తప్పించుకోవడం ఎవడి వల్ల కాదురా. తప్పైపోయింది, క్షమించండి బాస్, ఇంకోసారి చేయను. తప్పు అయిపోయింది అంటున్నాడు, క్షమించి వదిలేయండి సార్. తప్పు చేసిన వాడిని చంపడమే తప్ప క్షమించడం నాకు చేత కాదు. సిటీ చాలా బాగుందిరా. ఇంకా వైజాగ్ విషయాలు ఏంటి? అయ్యో లేవండి. సారీ అండి. ఇట్స్ ఓకే, పర్లేదండి. నో రియలీ సారీ అండి. అయ్యో అబ్సల్యూట్లీ ఫైన్, నో ప్రాబ్లం, పర్లేదండి. నేను చూసుకోలేదు. అయ్యో ఇట్స్ ఓకే అని చెప్పాను కదండి. ఇట్స్ ఓకే. ఎక్స్క్యూజ్ మీ, హలో, కొంచెం అర్జెంట్ పని మీద అటు వెళ్ళాలి, నన్ను డ్రాప్ చేస్తారా? షూర్. హలో, హాయ్, మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఐఎమ్ రిషి. నేను అడిగింది మీ పేరు కాదు, ఎక్కడికి వెళ్ళాలని. అలా స్ట్రైట్గా వెళ్దాం. ఆ లెఫ్ట్ తీసుకోండి, స్ట్రైట్గా వెళ్ళండి. స్ట్రైటా? ఓ షిట్, సారీ అండి, నేను వెళ్ళాల్సింది ఇటు కాదు, కొంచెం రివర్స్ తీసుకుంటారా? ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ టేక్ దిస్. ఎందుకు? బైక్ రిపేర్ చేయించుకో. ఆ బైక్ నాది కాదండి. వాట్? ఆ బైక్ నీది కాదా? అదేంటండి మీలోంచి నీకు వచ్చేసారు? అసలు నువ్వు నా కార్ ఎందుకు ఎక్కా? అది కార్ బాగుందని లిఫ్ట్ అడిగాను, మీరు ఎక్కమన్నారు, ఎక్కాను. దిగు. అది కాదండి. ముందు కార్ దిగు. అది కాదండి, నేను ఒకసారి చెప్పేది విల్ యూ వినండి. ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ మై కార్? ఓకే. కార్ బాగుందని ఎక్కాను, కార్ కన్నా మీరే చాలా బాగుంది. గో టు హెల్. అక్కడ మీరు ఉంటారా? ఉంటానంటే చెప్పండి, వచ్చేస్తాను. బాయ్. హాయ్, నువ్విదే కాలేజా? యా. ఏ బ్రాంచో? ఏ తెలుసుకొని చేంజ్ అయిపోతావా? పక్క వాళ్ళు మన రూట్లోకి రావాలి కానీ మనం పక్కన రూట్లోకి వెళ్దాం. ఆహా, ఐటీ ఫస్ట్ ఇయర్. చూసావా, నువ్వే నా రూట్లోకి వచ్చావు, నేను ఐటీఏ. సర్లే, ఎవడే రూట్లో వెళ్తే ఏముంది, మనం వెళ్ళాల్సింది ఒకటే రూట్లో. పద. ఏ సపరేట్ గా వెళ్తే రానివ్వరా? ఎందుకు రానివ్వరు? బంగారంలో రాణిస్తారు, వెళ్ళు. దీంతో కొంచెం కష్టమే. బాసు, ఎన్నాళ్ళైంది బాసు నేను చూసి. ఎవరా నువ్వా? నీ ఫ్రెండ్ బాసు. మర్చిపోలేదు ఫ్రెండ్ అంటే బయట. ఓహో, ఫ్రెండ్స్ అవ్వాలంటే కనీసం 4 సార్లు విష్ చేసుకుని 2 సార్లు కాఫీ తాగి ఒక్కసారి ఐమాక్స్ సినిమా చూడాలి కదా. సారీ బాస్, ఐఎమ్ రిషి, ఐటీ ఫ్రెషర్. మీ అప్రోచ్ నాకు బాగా నచ్చింది బాస్. అయ్యా వెంకటేశ్వర్లు, తెలిసిన వాళ్ళందరూ వెంకీ అని పిలుస్తారు. తెలియని వాళ్ళు పింకీ అని పిలుస్తారా? జస్ట్ జోకింగ్. పద, అలా కాఫీ తాగుతాం, ఆడుకుందాం. ఇంతకు మన కాలేజ్ ఎలా ఉందిరా? మంచి ఉగాది పచ్చడిలాగా ఉంది బాస్. పచ్చడిలాగానా? మరి ఉగాది పచ్చడిలో తీదనం నాటి అమ్మాయిలు.
పుల్ల పుల్లగా ప్రొఫెసర్స్, చేదుగా సీనియర్స్. రేయ్ ఇంకా రాయండిరా. అయితే పండగ అనమాట. నువ్వు ఆడికి వెళ్తే ఆడికి వస్తా చిట్టమ్మా. రే బుజ్జి, ఓ పేపర్ ఇవ్వరా. డిస్టర్బెన్స్. ఇదిగో హెడ్లైన్స్ ఏంటో చదువు. రే 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 ఆ. న్యూస్ పేపర్ కాదురా, లెక్కలు రాసుకోవడానికి వైట్ పేపర్. ఎంత మాట్లాడేసావమ్మా. నేనేమన్నాను రా? సరస్వతిని ముక్కలు చేయమంటావా? మధ్యలో ఈ సరస్వతి ఎవర్రా? ఆ సాయిగడ్ పెళ్ళం సరస్వతి ఏమోనమ్మా. సూపర్. ఇదిగో సరస్వతి అంటే ఈ వైట్ పేపర్, సరస్వతి అంటే మన తినే అన్నం. సోనమాసూరి అంటే తెలుసు కానీ సరస్వతి నేను ఎక్కడ వినలేదు బాబు. ఆవిడేంటి సినిమా యాక్టరా? అప్పుడప్పుడు నువ్వు చూడడానికి. ఇదిగో నువ్వు వేసుకునే సారీ, నేను వేసుకునే ఈ ప్యాంటు, మనం తినే భోజనం, మనం ఉండే ఇల్లు, ఇంట్లో ఉండే సామాను పట్టిన బోజు, మన డైలీ యూజ్ చేసే సెల్ ఫోన్ లో ఉండే సిమ్ కార్డు, ఇవన్నీ సరస్వతి కట్టించడం వల్లే వచ్చిందమ్మా. కాదురా, ఇవన్నీ సంపాదించింది మీ నాన్నే కదా. సరస్వతి హ్యాండ్ నాన్న హెడ్ మీద లేకపోతే ఈ పాటికి మట్టి గుడ్లు పిసుకునేవాడు. సరస్వతి నాన్నని పాషులతో చూడటం వల్లనే డిగ్రీలు రాయాడు, ఆ తర్వాత జాబోలు రాయాడు, ఆ తర్వాత నీ హ్యాండ్ పట్టుకొని నిన్ను పెళ్లి చేసుకున్నాడు. లేకపోతే నువ్వు ఈ గ్రేటర్ సిటీలో గ్రేటెస్ట్ గా బతుకుతునే దానివా? నీ ఊర్లో నువ్వు పేడ పిసుకునే దానివి, దున్న పొత్తుకి డియోడ్రెంట్ కొట్టేదానివి. నీకోసం ఇంతే చేసిన ఆ సరస్వతిని చింపేమంటావమ్మా? అయ్యో పిచ్చి మోహన్ దాన్ని తెలియక ఎంత తప్పు చేశాను రా. డోంట్ వరీ అమ్మా, ఒక్కసారి తప్పు చేస్తే సరస్వతి క్షమిస్తుంది. లంపలేసుకో. నేను వేసుకుంటా. వెరీ గుడ్ గర్ల్. బాయ్ బాయ్. గుడ్ మమ్మీ.